అదే ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఆర్టిస్ట్‌గా ఉండటం వల్ల ఇప్పుడు ఈ కాంటెంపరరీ డైరెక్టర్స్‌తోనూ, యాక్టర్స్‌తోనూ వాళ్ళ పనిని కొంచెం అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటది. అంటే అప్డేషన్ అంటారు కదా! అవును. అప్డేషన్‌కి మీకు ఇప్పుడు నటుడు ఉపయోగపడ్డాడు. అంతే. మీలోని డైరెక్టర్‌కి అప్డేట్ అవ్వటానికి మీలోని నటుడు ఉపయోగపడ్డాడు. నటుడు ఉపయోగపడ్డాడు. నటుడికి నాలో ఉన్న డైరెక్టర్ ఉపయోగపడ్డాడు. రైటర్ ఉపయోగపడ్డాడు. ఇప్పుడు షూటింగ్‌కెళ్తాం. కొత్త డైరెక్టర్ ఉంటాడు. ఆయన ఏదో చెప్తా ఉంటాడు. తెలియకుండా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. తను తీసుకునే నేచర్ ఉంటే మనం ఆ మిస్టేక్స్ గురించి చెప్తాం. అప్పుడు డైరెక్టర్ మనకు ఉపయోగపడినట్టు. స్క్రిప్ట్ ఉంటది. ఆ స్క్రిప్ట్‌లో డైలాగ్స్ బాగా లెంతీగానో లేకపోతే బోర్‌గానో ఉంటాయి. లేదు దీన్ని ఇలా చేంజ్ చేద్దామమ్మా అంటే ఓకే సార్ అంటాడు. అప్పుడు నాలో ఉన్న రైటర్ యాక్టర్‌కి ఉపయోగపడినట్టు. అలాగా మ్యూచువల్‌గా ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటది. అంటే ఇండస్ట్రీలో అనేది ఒకటి కంటెంట్‌ని ప్రొక్యూర్ చేయటం ఒకటైతే, ఈగో మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా సార్. మీరన్నారు అతను తీసుకునే వాడైతే అని. అది అబ్జర్వేషన్‌లో తెలిసిపోతుందా? ఈజీగా తెలిసిపోతుంది. ఎంత తెలీదు మనం సెట్‌కి వెళ్ళగానే కొత్త డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, ఇగో ఉన్నవాడు అసలు ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళడు. అసిస్టెంట్‌నో, కో డైరెక్టర్‌నో, రైటర్‌నో ఎవరినో పంపించి సీన్ చెప్పమంటాడు. అదే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండి ఈ సీన్ మంచిది, సీన్‌లో ఆయన బాగా చేయాలి, ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని దగ్గరికి వచ్చి చేసి, ఏమన్నా ఉంటే చూడండి సార్ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే మీకేమన్నా అనిపిస్తే యాడ్ చేయండి అని చెప్తూ ఉంటారు. అలా ఓపెన్‌గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. రెండిటిని ఎక్స్‌పీరియన్స్ చేసి రెండూ చేసాం. పెద్ద డైరెక్టర్సే చాలా కోఆపరేటివ్‌గా ఉంటారు. మన శ్రీను వైట్ల గారు కానీ, కృష్ణవంశీ కానీ, అనిల్ రావుపూడి కానీ వీళ్ళందరూ నేను చేసేటప్పుడు ఏదన్నా మనకి అనిపిస్తే ఓకేనా సీన్ బాగానే వెళ్తుందా అని అడిగేలాగే వాళ్ళందరూ కూడా కోఆపరేటివ్గా. ఎందుకంటే నేను 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ రెస్పెక్ట్ మినిమం ఉంటుంది కదా. ఎగ్జాక్ట్‌లీ. మన దగ్గర కంటెంట్ లేకపోతేనో లేకపోతే మనకి ఏం చెప్పటం తెలియకపోతేనే క్రాఫ్ట్ గురించి ఐడియా లేకపోతేనే వాళ్ళు అడగరు కానీ రెగ్యులర్గా ఉండే ఆర్టిస్టు అయితే వాళ్ళు అడిగేలా ఉండదు. బట్ నన్ను ఆ విషయంలో అందరూ అది గొప్ప క్వాలిటీ సార్. ఎందుకంటే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ సెట్స్ మీద ఉన్నప్పుడు, ఈ సీన్‌కి ఆయన ఏదైనా ఉపయోగపడతాడా అని ఆలోచించే అతను మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అవుతాడు. అవును. ఆ క్వాలిటీస్ ఉన్న అతను వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే అలాగా ప్రయోజనం కూడా జరిగింది. నేనేదో ఒక రోజు షూటింగ్కి వెళ్తే అక్కడ కాలేజీలో షూటింగు 3 రోజులు ప్లాన్ చేసామని ప్రొడ్యూసర్ వచ్చాడు. డైరెక్టర్ వచ్చి సార్ ఈ సీన్ ఏదైనా చూడండి అన్నాడు. అది 10 పేజీలు ఉంది. పర్వాలేదా ఎడిట్ చేయొచ్చా అంటే చేయండి సార్ అన్నాడు. దాన్ని 3 పేజీలకి ఎడిట్ చేశాను. నేనే మెయిన్, నాయే క్యారెక్టర్. సూపర్. ఆ సినిమా డైరెక్ట్ చూసి అదిరిపోయిందండి, అసలు ఏమీ మిస్ అవ్వలేదు, భలే చేశారని చెప్పాడు. సాయంత్రానికి షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ చేతులు పట్టుకున్నాడు ఆ ప్రొడ్యూసర్ వచ్చి. నిజంగా. నాకు 2 డేస్ ఇంచుమించు 4 లక్షలు మిగిలిందండి అని చెప్పి. ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ సార్. అంటే ఇండస్ట్రీలో మనీని సేవ్ చేసుకోవటం అంటే మనీని ఎర్న్ చేసుకోవటం అనే అంటారు. అవును. సో, ఆ సేవ్ చేసుకునే కేపబిలిటీస్ కనుక డైరెక్టర్‌కి ఉంటే చాలామంది నిర్మాతలు బిఫోర్ రిలీజే సేవ్ అవుతారు. అవును. ఎగ్జాక్ట్‌లీ. అండ్ మీరు చేసిన గొప్ప పని. ఏం సినిమా సార్ చెప్పొచ్చా? అంటే నాకు తెలిసి రిలీజ్ అవ్వలేదు అది. రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే ఆగిపోయింది. కొన్ని సినిమాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ రోజు సీక్వెన్స్ అది. మరి తర్వాత నాలాగా మిగతా వాళ్ళు ఎవరు దొరక్క అలాగా ఎక్కువ రోజులు వర్క్ చేసి ఏదైనా జరిగిందో ఏంటో తెలియదు.